తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చూసుకుందాం. దయగలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయమును బట్టి వందనములు ప్రభువా. ఎంతవరకు ఈ రెండవ దినము నాయనా రాత్రికాల సమయంలో నీ పాదముల దగ్గరకు వచ్చి ఉన్నాము. పాటల ద్వారా నిన్ను గణపరిచి ఉన్నాము. వాక్యము ద్వారా ప్రభువా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియపరిచినారు. ఈ కొద్ది నిమిషంలో నన్ను కూడా మీరు బలపరచండి. అయోగ్యుడని అపాత్రుడను ప్రభువా, ఈ స్థలంలో నిలబడటం కూడా యోగ్యుడను కాను. అయినా పాపినైనా నన్ను మీరు ఎలాగ రక్షించి కాపాడినారో అలాగే ప్రభువా ఇంకా అనేకులను రక్షించటం కొరకే మీరు సిద్ధపడి ఉన్నారు గనక నీ వాక్యము మా జీవితాల్లో నెరవేర్చబడటకు మీరే సహాయం చేసి నీ కృప తోడుగా ఉంచి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసుకున్న నామములు అడిగి వేడుచున్నాం తండ్రి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మన శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వాయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. వినపడుతుందంటే ఎవరు ఆత్మచేత నడిపించబడాలి? అప్పుడు ఏమండి, మనం ఎవరు ఆత్మచేత నడిపించబడాలి ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడు ఇక్కడ వాక్యానుసారముగా శరీరానుసారముగా నడిచే మనము శరీరానికి రుణస్థులమే కానీ దేవునికి ఏమండి అనుకూలమైన వ్యక్తులం కాదు. మనం ఏదో అనుకుంటాం. నేను ప్రతిరోజు ఏమండి ప్రార్థన చేస్తాను, అంటే నేను ప్రతిరోజు తప్పక ప్రార్థన చేస్తాను, అంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని మనం అనుకుంటాం. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తావు, ప్రతిరోజు నేను ఒకటంటే దుర్భాషలో పాపము మాట్లాడుతూనే ఉంటావు. ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైందేనా? ఏమండి ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైందేనా? మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా వాక్యం చూడము ఒకసారి, తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. మన ప్రార్థన ఎలా ఉండాలి ఇక్కడ చెబుతున్నాను. 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణమునకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎవరి వైపు ఎత్తాలండి? మన పసిపిల్లల ప్రాణం కొరకు ఎవరి వైపు ఎత్తాలి? ఏమండి ఒక ధనవంతుడు వైపు ఎత్తాలా? ఏమండి ఒక దాత వైపు ఎత్తాలా? ఎవరి వైపు ఎత్తాలి? మన చేతులు. ధనవంతుడు అప్పిస్తాడండి, ఒక 1,00,000 రూపాయలు కావాలంటే ఇస్తాడు, తర్వాత తీర్చి కట్టాలి కదా, వడ్డీతో సహా కట్టాలి కదా. కట్టాలా వద్దా? ఖచ్చితంగా కట్టించుకుంటాడు. అదే దేవుడు నీకు ఇచ్చాడు, లేదు దేవుడు అదే కార్యం నీ ద్వారా చేశాడు అనుకోండి, నువ్వు ఎవరికన్నా కట్టాలా? దేవుడు నిన్ను అడుగుతాడా రుణం? ఏమండి ఆయన రుణం అడుగుతాడా? అందుకని మొదట స్త్రీలైనను పురుషులైనను ఉదయకాలము లేకటంగానే నీళ్లు కుమ్మరించినట్లు హృదయాన్ని కుమ్మరించాలండి. నీళ్ళంటే ఒకళ్ళు తొట్టులో నీళ్ళు తెచ్చి కుమ్మరిస్తే పని జరగదు. అంటే హృదయమును కుమ్మరించాలి. నీ హృదయాలోచనలు దేవుడు అంటే గ్రహించే దేవుడు కనుక నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చెడుగును మంచిని కూడా, ఇప్పుడు మనం చదివాం కదా, ఆత్మానుసారముగా ఉంటే అంటే మన ఆత్మకు అది జీవధారాన్ని ఇచ్చింది. శరీరానుసారంగా ఉంటే నీవు శరీరానికి బానిసత్వం చేసి శరీరాన్ని బానిసగా మార్చుకుంటాం. ఒక్కోసారి లోకంలో మనం చూస్తా మాట్లాడుతూ ఉంటాం. ఏమని? అండి
రంగులు మార్చి ఓసరు వెళ్ళండి అని. ఇక్కడ క్రైస్తవుడు కూడా రంగులు మారుతుంటారు ఏమండి, క్రైస్తవులు కూడా రంగులు మారుతారు. దేవుని సేవకుడు వస్తే ఒక రకంగా ఉంటారు ఏమండి, లోకస్తులు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వచ్చినప్పుడు ఇంకో రకంగా ఉంటారు. వినపడుతుందా ప్రియులారా? చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎప్పుడు ఎక్కడున్నా దేవుడు చూస్తాడు. నీవు దేవుని సేవకుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో దేవుడు చూస్తాడు. నీకు పరిచయస్తులు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో దేవుడు చూస్తాడు. నీకు ఇంకా అనుకూలమైన వారి వ్యక్తి ఎవరైనా వచ్చినప్పుడు కూడా దేవుడు నేను చూస్తాడు. నువ్వు దేవుడు చూస్తున్నాడు అనే భయం మొదట కలిగి ఉండాలి. మనుషులు ఎవరు చూస్తే ఏమవుతుందండి ఏమండి, మనుషులు ఎవరు చూస్తే ఏమవుతుంది? వాళ్ళు ఏమన్నా తలగొట్టి మొలేస్తారా మనల్ని? మనుషులు ఏమండి చంపేస్తారా అంటే ఏ వ్యక్తి చంపటకు అధికారం లేదు. అది పరమనున్న దేవుడికి తప్ప ఈ భూమి మీద ఎవరికి అధికారం లేదు. అందుకనే దేవుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఏంటంటే, నీ శరీరమును చంపు వారి విషయంలో నువ్వు ఎప్పుడు భయపడొద్దు, ఆత్మను చంపు వారి విషయంలోనే భయపడమని చెప్పాడు. శరీరం ఎప్పుడైనా మన్నులో కలిసేది, కానీ ఆత్మ ఇప్పుడు పరలోకంలో జీవించవలసింది. దానిని చంపే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను చంపేవారి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే మనం ఎక్కడికి చేరుతాం అనేది ఇందాక చదివిన వాక్యానికి సంబంధించింది. ఇంకో క్వశ్చన్ చూడన్నా. ఆకలి కొని ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లిపోతున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగిన. ఏమంటే నీ బిడ్డలు నువ్వు భక్షించుట తగిన. ఏమంటే నీవు కని ఎత్తుకుని సంకరం పెట్టుకుని ఆడించి ఏమంటే నువ్వు ముద్దుగా పెంచి ఆ బిడ్డను నువ్వు భక్షించట తగినండి. ఏమంటే బిడ్డలను కాపాడేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ? ఏమంటే బిడ్డలను కాపాడగలిగిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? భక్షించడం అంటే ఏంటండి? చంపేయటం కాదండి భక్షించటం అంటే. ఏమంటే చంపేయటం కాదు భక్షించటం అంటే. నీవు చేసే క్రియలు చెడ్డవైనప్పుడు నిన్ను చూసిన నీ బిడ్డలు అదే క్రియలు చేస్తే నువ్వు భక్షించినట్టే. అర్థమవుతుందా ప్రియులారా? నువ్వు చేయిస్తున్న క్రియలను నీ బిడ్డలు చూసినప్పుడు వారు తిరిగి అదే పని చేసి ఉంటే వారిని నువ్వు భక్షించినట్లే. భక్షించడం అంటే ఏదో తినేయటం కాదండి, తినేసినట్టే కదా వాళ్ళని. అంటే తినేసినట్టే కదా. ఇప్పుడు ఒక పొలం ఉందండి, నేను ఉదాహరణ చెబుతాను. నేను మనకి ఊరి పక్కన ఒక పొలం ఉందనుకోండి, పొలానికి చుట్టూ కంచేసాం మనం. అంటే కంచేసాం ఎందుకని? ఏది వచ్చి దాన్ని తినకుండా ఉండాలని. మనం ఎవరూ లేనప్పుడు ఆ కంచేయాలి చేను వేసేసింది అనుకోండి, ఏమంటే ఆ కంచె వల్ల చేనుకి ఏమైనా ఉపయోగం ఉందా? లేకపోతే యజమానుడికి ఏమైనా ఉపయోగం ఉందా? ఇది కూడా అంతే. దేవుడిని నువ్వు దుఃఖపెట్టినప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషించవలసిన పని లేదు. అంటే దేవుడిని నువ్వు దుఃఖపెట్టినప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషించవలసిన పని లేదు. ఎందుకని? ఆయనకి మనం దుఃఖకరంగా ఉన్నాము. మళ్ళీ వెనక్కి వెళ్దామమ్మా. రోమీయులకు రాసిన పత్రిక వచ్చండి. అమ్మా. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మన శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే గాని ఆత్మచేత శారీరక క్రియల వలన చంపిన ఎడల జీవించెదరు. ఏమంటే మన శరీరంతోనే ఏం చేయాలి? మన శరీరంతోనే దేవునికి మహిమకరముగా ఉండాలి. అంటే మన శరీరము ప్రతిదానికి లోపరచకూడదు. ఈ దేహం ఆయన ఇచ్చింది. ఏమండి ఇది మనకెవరు ఇచ్చిన సొత్తు కాదు. దేవుడే తన శరీరం హస్తములతో తన హస్తములతో బలవంతంగా మన్నుని తీసి దాని శరీరంలో ఉన్న అవయవాలన్నీ నరాలన్నీ కదులుకుంటూ కదిలించు నిన్ను నన్ను ఒక మనిషిగా తయారు చేసి రూపం పోసి ఆయన ఊపిరి ఊది ఆయన ఊపిరి ఊది ఆయన రూపంలో మనల్ని మనుషులుగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి రుణస్తులు? మనం. శరీరం కూడా ఆయనకే రుణస్థం,
ఆత్మ కూడా ఆయనది. ఆయన కష్టపడి ఆయన శరీరం అంతా నలగొట్టుకునే మనల్ని తయారు చేశాడు. ఆయన మన శరీరం సిద్ధం చేశాడు. ఆత్మ కూడా ఆయనలో నుండే ఊది మనల్ని ఏమంటే ఆత్మను, ఆయన ఆత్మలో నుంచి మనకి ఆత్మను ఊది మనుషునిగా చేశాడు. రెండు ఆయనకి రుణస్థం. మనకు మనమేం కాదు. మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు ఈ లోకంలో. అంటే అపోది గంతులు వేస్తుంటాడు ఒక్కోసారి. ఏయ్ నన్ను కొలిచావా, నన్ను కొలవలేదా, లేదా నాకు మొక్కలేదా, నేను చంపుతా, అంటే నీ బిడ్డను చంపుతా, నీ భార్యను చంపుతా, లేకపోతే నీ నేను ఎవరో ఒకరిని చంపుతా, నువ్వు బెదిరిస్తాడు. అంటే బెదిరేవాడినేగా ఎవడైనా బెదిరించేది. కొట్టు చూద్దామని ధైర్యంగా వెళ్ళేవాడిని ఎవరైనా కొడతారండి గబుక్కుని వచ్చి. ఏంటి మూర్ఖత్వంగా వస్తున్నాడు, లేనిపోయింది అంటే తిరుగుబాటు చేసాడని మనం కొడతాడేమని భయపడతాం. అతను వచ్చినప్పుడు మనం బెదిరేమనుకోండి, ఇక రోజు బెదిరిస్తానే ఉంటాడు. అవునా కదా? సైతానుడు కూడా అంతే. మన జీవితంలో ఎన్నోసార్లు మనల్ని బెదిరించాలని చూస్తాడు. చూడమ్మా 14 వచనం. దేవుని ఆత్మచేత ఎందరో నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాసిపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఏమంటే మనం దాసిపాత్మను పొందలా. ఎవరికి భయపడాల్సిన పని లేదు. దేవుడికి ఒక్కడికే భయపడాలి. ఏమంటే ఆయనే మనల్ని సృజించింది. అంటే సృష్టికర్త ఆయనే. ఒకవేళ నీవు నీతిగా నడుస్తూ యథార్థంగా నడుస్తూ ఎవరైనా చంపేశారనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఏమంటే నువ్వు నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఎవరైనా నిన్ను చంపేశారు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏమంటే నువ్వు వెళ్ళవలసిన స్థలానికి వెళ్తావు. ఎందుకని నీవు నీ శరీరమును నీ ఆత్మను దేవుని కొరకే సిద్ధం చేసి ఉంచావు కనుక నీ ఆత్మ సిద్ధంగా అక్కడ, అంటే నీ ఆత్మ సిద్ధం చేయబడి ఉంటుంది కనుక అక్కడ నీ కొరకు స్థలం సిద్ధం చేయబడింది కనుక ఆ స్థలంలో నువ్వు నివాసం చేయటకు దేవుడు ఆధిపత్యం మన పక్షాన్ని ఉంటుంది. ఏమండి ఎవరైనా కానీ ఈ శరీరాన్నే చంపగలరు, ఆత్మని ఎవరు చంపలేరు. ఎవరి వల్ల కాదు కూడా. అది శరీరాన్ని చంపగలుగుతారు కానీ ఆత్మను చంపే వ్యక్తి, ఆత్మను చంపే ఒక ధైర్యం, శక్తి ఎవరి దగ్గర లేదు. ఏమండి అమ్మో వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఎవరు ఏమనరండి. ఏమండి ఎవరు ఏమనరు. మన బంధువులు ఏమన్నా అంటారని మనం భయపడతాం. మన బంధువులు మనం చచ్చిపోతే వస్తారా? ఏమంటే ఎవరన్నా వస్తారా? ఇప్పుడు మా నాన్నగారు చనిపోయాడు, మేము వెళ్ళామా? అండి ఆప్యాయత పెంచిన ప్రేమను బట్టి కొద్దిగా ఏదో కళ్ళంట నీళ్ళు వస్తాయి, దుఃఖపడతాం. అది కూడా చేయకూడదని బైబిల్ చెబుతుంది. అంటే నువ్వు ఏడ్చి ఆ ఆత్మకు నీ కన్నీటిని అడ్డుపండగ వేయొద్దని చెబుతుంది. మరి మనకి ఇది తెలుసు. క్రైస్తవులు ఏడుస్తారు, క్రైస్తవులు గొప్పగా ఏడుస్తారండి. ఎందుకని అమ్మో తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా ఏడవలేదనుకుంటారేమో, దుర్మార్గులు అనుకుంటారేమో అని భయపడి ఏడుస్తాం. కానీ మనం ఏడవటం వల్ల మన కన్నీరు వారి ఆత్మకి అడ్డుపండ అవుతుంది. అర్థమవుతుంది ప్రియులారా? ఆత్మకి అడ్డుపండది. తెలిసిన వ్యక్తులు ఎవరో సాధారణంగా ఏడవటానికి ఇష్టపడరు, దుఃఖం ఉంటుంది. ఇప్పుడు యాకోబు చనిపోయాడు అంటే బిడ్డలో 10 రోజులు ఏడ్చారు, దుఃఖించారు, కుములు దుఃఖించారు, బోరు నేడవల. కనపడుతుందండి? ఏడ్చారు, దుఃఖించారు. దుఃఖం ఉంటుంది, ప్రతి మనిషికి దుఃఖం ఉంటుంది. దుఃఖం లేకుండా ఎలా ఉంటాం అంటే కని పెంచి పెద్దవారిని చేశారు. లేదు మన బిడ్డే చనిపోయారు అనుకోండి, అరే నేను 9 మాసాలు మోసానే, నా ఎదరొమ్ముల మీద ఎత్తుకుని ఆడించానే. చిన్నప్పుడు ఏమంటే చిన్న బాలుడిగా ఉన్నారనుకో, ఒక 2-3 సంవత్సరాల పిల్లోడు ఎదరొమ్ములు తంతే అరికాలు ముద్దెట్టుకుంటాం. ఏమండి అదేనా పెట్టుకునేది? అదే 18 సంవత్సరాలు దాటినాక తంతే గుండు పట్టుకుని ఎడుతాం. అవునా కాదండి? ఎందుకని ఆ బిడ్డేగా. ఏమంటే ఆ బిడ్డ తన్నేడుగా సంతోషించవచ్చుగా. అప్పుడు తన్నినప్పుడు ముద్దొచ్చిద్ది ఆ పాదం, ఇప్పుడు తన్నినప్పుడు గుండెల్లోంచి నొప్పి వచ్చింది. అదే దుఃఖం. అర్థమైందండి? ఆ రోజు తన్నినప్పుడు సంతోషంగా ఉంటుంది ఆ పాదం. అమ్మ నా బంగారం, నా కొండ, నా బొండ అని ముద్దు పెట్టుకుంటాం. తర్వాత అంతే ఈడేనాడు చస్తాడు, తల్లిదండ్రులకు కూడా లేకుండా అంటే అదిరిపాటు పనులు చేస్తున్నాడు, ఈడెక్కడో అదిరిపాటుకి చస్తాడంట. ఆ కొండ బండ అయిపోయింది. అంటే ఇప్పుడు మరణం దగ్గరికి వెళ్ళిపోయింది. చూడండి, అదే నోరు ముడుచుకుంది, అదే నోరు చెప్పేస్తుంది. ఏమంటే దీవించేది ఆ నోరే, చెప్పించేది కూడా ఆ నోరే. అందుకని నాలిక ఏమంటే కపటమైనది. ఏమంటే ఒక గుర్రాన్ని కళ్ళెం పెట్టి ఆపవచ్చు. ఏమంటే
గుర్రాన్ని కళ్ళెం పెట్టి ఆపొచ్చు, పెద్ద వాడనైనా చిన్న సుఖానితో అదుపు చేయొచ్చు. కానీ ఈ నాలిక పాప ప్రపంచం ఏమండి, ఈ నాలిక పాప ప్రపంచం ఎంతలా అడివినైనా తగలబెట్టగలదు. ఇది అగ్ని కంటే ప్రమాదమైంది నాలిక. ఇదే నాలిక తీర్పు తీర్చగలదు, ఏమండి న్యాయం చెప్పగలదు. ఎందుకని నాలుగు ఎలాంటిదండి, తాడిపట్టు లాంటిది, రెండు పక్కల సేవ ఉంటుంది. దానికి మయాన్నే తెలుపు ఉంటుంది, తాడిపట్టుకు రెండు పక్కల సేవ ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? ఏమంటే ఈ నాలుగు కూడా అంతే, ఇటు అవకాశం ఉంటే అటు జంప్ అవుతుంది, ప్రయత్నం చేసిద్ది. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. చదువమ్మా 16 నుంచి చదువు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. వినపడుతుందండి? దేవుని కొరకు నువ్వు శ్రమపడు, ప్రయాసపడు. అవునండి, దేవుని కొరకు ప్రయాసపడు. సౌఖ్యంగా జీవించడానికి ఇష్టపడతారు. నేను 2012 సేవకు నన్ను కొన్ని స్థలాలకు పంపించేవారు మా నాయకులు. ఏమండి, నేను నెల్లూరు వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా బండిలో నేను నార్మల్ టికెట్ తీసుకునేవాడిని. జనరల్ టికెట్ తీసుకుని బాత్రూంలో లిటర్న్ దొడ్డి మీద ఒక పక్కన కిటికీ పక్కన ఒక అద్దం ఉంటుంది, ఆ అద్దం తీసి దాని మీద పెట్టుకుని ఉంచున్నాడు. ఖాళీ ఉండేది కదా బండి. ఏమండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మినిమం ఎంత లేదన్నా నైట్ 10 గంటలకు ఎక్కితే పొద్దుట ఉదయం మళ్ళీ 8-9 దిగుతాం. 8-9 దిగుతాం. అప్పుడు వరకు నిలబడే ఉండేవాడిని. ఏమండి, నాకు అప్పుడు 3 సార్లు చెప్పేవాళ్ళు దేవుని సేవకులు, తమ్ముడు వయసు పై పడిపోతుంది కనుక దయచేసి బస్సు టికెట్ తీసుకో, బస్సుకి నేను బుక్ చేస్తాను, బస్సులో వెళ్ళు, లేదా రిజర్వేషన్ చేస్తాను, వెళ్ళమన్నాడు. నేను అప్పుడే సౌఖ్యానికి ఇంకా ఏమంటే నా శరీరాన్ని సౌఖ్యానికి అలవాటు చేసుకోలేను. ఎందుకంటే నాకు దేవుడి శక్తిని ఇచ్చాడు. లోకములో పాపంలో ఏమంటే అడ్డమైన దారులన్నీ తిరిగినప్పుడు ఈ కాళ్ళకు నొప్పి అనిపించలేదు. కానీ ఇప్పుడు దేవుని పని చేయటకు నేను ప్రయాసపడుతున్నప్పుడు ఈ బాధ అనిపించే పరిస్థితులు ఎందుకు రావాలని చెప్పి నేను ఎన్నడూ ఇష్టపడేవాడిని కాదండి. అర్థమవుతుందా ప్రియులారా? ఎందుకనంటే మనం సౌఖ్యంగా జీవించడం కొరకు ఎప్పుడైతే ఆశపడతామో ఏమంటే రానున్న తరాల్లో మనం కష్టాలు అనుభవించవలసి వచ్చింది. మనము కష్ట సమయంలో సౌఖ్యం కొరకు ఆశపడితే మనము సౌఖ్యముగా ఉండవలసిన సమయాల్లో కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు పడరాని పాటలు పడాలి. మనం గుడి వాళ్ళు చూస్తుంటాం, ఏమంటే బోళ్ళు వాటల దగ్గర చూస్తుంటాం. ముసలి వాళ్ళు, వృద్ధులైపోయిన వారు వచ్చి అక్కడ నిలబడి ఏమంటే ధర్మం అడుగుతుంటే నాకు ప్రాణం ఎంతో బాధేసిద్ది. ప్రభువా, వీరి పరిస్థితి ఈ వయసుకి వీళ్ళు ఎలాగా చేయటకు ఈ అవకాశం ఉంది. ఈ పరిస్థితి వచ్చేటప్పుడు నేను నిలబడటకైనా ఉపయోగపడతామా? ఏమండి, ఆ పరిస్థితి అయినా కల్పించబడద్దా అని ఎంతో బాధ వేసిద్ది హృదయం. వాళ్ళకి మనం ఇచ్చే 10 రూపాయలను బట్టి జాలి కాదు. ఏమండి, ఆ పరిస్థితి రేపు మనకు వస్తే ఏంటి? ఏమండి, ఆ పరిస్థితి రేపు మనకు వస్తే అని ఆలోచిస్తా. నాకు ఒక సహోదరుడు, ఒక ముసలాయన పెద్ద ఆయన తగిలితే నేను ఏంటి నాయన అని అంటే, ఏముందయ్యా దగ్గర 20 ఎకరాలు సంపాదించాము. ఏమండి, కొడుకులు 2, కూతురు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాము. పడిందా? ఇచ్చేసి ముసలమ్మ కొద్ది ఇంకా నాకు ఏమి లేదు కనుక నీకు బో పెడతాం కూడా అనవసరం రని నన్ను వదిలిపెట్టేశారు అని అన్నారు. ఏమండి, ముసలాయన చనిపోయినాక మళ్ళీ ముసలమ్మకి ఏం స్టోరీ ఇచ్చింది అంటే, ముసలమ్మకి ఏం స్టోరీ ఇచ్చిందంటే, ముసలమ్మ బాగా కడిపోయే స్థితికి, బాగా లెగలేని స్థితికి వచ్చేసింది. ఈ ఉన్న పొలము ఏమంటే అన్నదమ్ములు 2 కలిసి అమ్మేసుకుని, నువ్వు నెల చూడు నేను నెల చూస్తానని మాట్లాడుకుని 2 కలిసి ఆమెను తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో వదిలిపెట్టేశారు. వినపడుతుందా ప్రియులారా? అంటే 2 కలిసి రైల్వే స్టేషన్లో వదిలిపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి అక్కడ? రైల్వే స్టేషన్లో ఏం చేసిద్ది అంటే 3 ఎకరాల పొలం, చెరువుకి 1.5 ఎకరం తీసుకున్నారు. అంటే ఎవరినే నమ్మటానికి వీల్లేదు ప్రియులారా. కడుపును బుడ్డిన బిడ్డ కాదు, ఎవరినే నమ్మటానికి వీల్లేదు. నీవు నిజమైన దేవుని నమ్ము, ఆయన నీ వైపు అంటే ఆయన దృష్టి నిలుపుతాడు. ఆయనతో నీవు అంటే మంచి సంబంధం కలిగి ఉంటే ఆయన నీకు ఎవరో ఒకరిని తోడు చేస్తారు.
ఏమండి ఆయన దూతలు తోడుగా ఉంటాయి. ఏమంటే ఏలియా ఆహారం లేని స్థితిలో ఏమంటే ఓరేపు వాగు దగ్గర 6 నెలలు నీళ్ళు ఎండిపోయే వరకు రొట్టెలు ఆకులు తెచ్చిన ఆ మాంసం ముక్కలు రొట్టెలు తిన్నాడు. వదిలేశాడు దేవుడు, ఏలియాని వదిలేశాడండి. ఎవరు లేరు ఏలియాకి, ఉన్నారు ఎవరన్నా? ఎవరు ఉన్నట్లేదు, వదిలేశారు. దేవుడు పోషించాడు, కాకుల ద్వారా పోషించాడు. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా యథార్థంగా ఉంటే? ఏలి యథార్థంగా లేడండి. రాజుకి ఏమైనా అమ్ముడు పోయాడా? ఆహాబుకి ఏమంటే ఎవరికైనా అమ్ముడు పోయాడా? తన దేవుని విషయంలో దేవుడు నా దేవుడు గొప్పవాడని చెప్పడానికి ఎక్కడైనా భయపడ్డా? ఏమంటే బయలుదేవతలను వాళ్ళు అన్ని జనులైన వారితో యుద్ధం చేయలేదా? 450 మంది ఆయనతో పందెం వేశారు. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని. ఒక్కడే నిలబడ్డాడు, తన దేవుడిని రుజువుపరిచాడు. ఏమంటే రుజువుపరిచాడా లేదా? ఏమంటే నీ ఒక్కడవే ఉండొచ్చు, నీ ఒక్క జీవితం కొరకే నువ్వేమీ ఇబ్బంది పడవసలా. నిన్ను బట్టి ఇంకో ఏదో ఒక జీవితం ఏమంటే కట్టబడితే నీకు పరలోకంలో నుంచి రాజ్యం దొరుకుతుంది. ఈ లోకంలో ఎంత గొప్ప స్నేహితుడు ఉండొచ్చు, కోటేశ్వరుడి స్నేహితుడు ఉండొచ్చు అండి, కానీ నీ చివరి దినాల్లో ఎవరో నీతో రారు. ఆయనే తోడు, దేవుడే తోడు. ఏమంటే దేవునితోనే మన జత పని. ఒకసారి నేను ముగించేస్తాను. ప్రకటన 20 అధ్యాయం చూడండి. ఇంకా చెప్పాలనుకున్నాను, నేను చెప్పదలుచుకోలేదు. ప్రకటన 20 11 నుంచి చూడమ్మా. మరియు ధవళమైన మహాసింహాసనమును 12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథము విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును రెండు వినపడుతుందండి. జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఇదే నేను చెప్పేది. ఈ దినం నువ్వు పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు ఏమేమి చేసావో, నీ ఆలోచనలు ఏంటో, నీ నోటి పదవి ఏంటో, నీ క్రియలు ఏంటో, ప్రక్రియలన్నీ రాసేస్తాయి దేనికి దానికి. పక్కనేమో సైతాన్ ఉంటుంది, సైతాన్ దోత ఉంటుంది, కుడి పక్కన దేవుని దోత ఉంటుంది. మంచి వాటిని ఇది రాసేసిద్ది, చెడ్డ వాటిని అది రాసేసిద్ది. మంచి చెడులను రాసేది దినదినం మనతో ఉంటాయండి. ఎప్పుడో ఒకసారి లెక్క చూస్తారు, అంతేగాని రాయటం దినదినం ఏ రోజుకి ఆ రోజు సమయము నిమిషాలు సెకండ్లతో సహా పడిపోతాయి అక్కడ. ఏమంటే ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడామనుకోండి, ఏమంటే అది ఏదైనా తేడా వచ్చినప్పుడు సెకండ్లతో సహా చూపిస్తాం, అవునా కదా? అక్కడ కూడా ఇక్కడ రాయబడిపోతాయి. నువ్వు ఇప్పుడు ఏదో బతికిపోయాము, మనకేదో కొద్దిగా శరీరంలో బలం ఉంది, ఇదండి శక్తి ఉంది, మనం ఏం చేసినా సరిపోద్ది అనుకుంటే కుదరదు. అక్కడ తలంచాల్సిందే ఎవరైనా సరే. అంటే ఎంత లావు గొప్పవాడైనా రొమ్మెరగ తీసుకుని నిలబడతాకి అవకాశం లేదు. ఎంత లావు వారైనా ఎంత పెద్దవారైనా తలదించాల్సిందే. ఎందుకని? మన క్రియలను బట్టి. మన క్రియలు చెడ్డవైనప్పుడు మనం తలదించాల్సిందే. నేరస్థాపన చేస్తాడు దేవుడు. చదువమ్మా. ఆ గ్రంథము యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను తీసుకొచ్చి అప్పగించెను. వినపడుతుందండి? సముద్రం వచ్చి, ప్రభా ఇదిగో నాలో ఇంతమంది మరణం అయిపోయారు, ఇదిగో వాళ్ళ ఆత్మలన్నీ ఇదిగో ఇది సంఖ్య అని చెప్పి తెచ్చి లెక్క చెప్పాలంట దేవుని ముందు. పాతాళ లోకం కూడా తీసుకొచ్చి చెప్పాలంట, ఇదిగో నాలో ఎంతమందిని ఇచ్చారు, వీరుగో వీళ్ళు అనే చెప్పి అది కూడా లెక్క చెప్పాలి. మరి ఇంత మన సమస్తమును స్వాధీనపరుచుకుని దేశమంతా అల్లుగు సముద్రం లెక్క చెప్పగలిగింది. ఏమంటే ఈ భూలోకంలో శ్రమల కంటే హీనమైన మనం లెక్క చెప్పొద్దా మన జీవిత విధానం? ఏమండి మన క్రియలు మన ప్రక్రియలు దేవుడికి లెక్క చెప్పొద్దా? చెప్పాలి కదా. ఎవరైనా చెప్పాలి, మంచి అయినా చెప్పాలి, చెడు అయినా చెప్పాలి. కానీ మనలో ఎంత మంచి ఉంటుంది? ఏమండి లెక్క చూసుకుంటే మనలో ఎంత మంచి ఉంటుంది చెప్పండి. అంటే 100కు 150 మార్కులు పడతాయి మనకి మంచితనంలో. ఏమండి 100కు 150 పడతాయా? నాకైతే 10 కూడా పడతాయో లేదో చెప్పలేను నేను. ఏమండి 10 మార్కులు కూడా పడతాయో లేదో కూడా చెప్పలేను నేను. ఎందుకనంటే నాలో కూడా కోపోద్రేకం ఉంటుంది, అది కూడా పాపమే.
ఏమంటే అసూయ ఎముకలను తినేసిద్దంట కనపడకుండా. ఏమంటే అసూయ ఎముకలను కనపడకుండా తినేసిద్దంట. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఏమంటే మత్సరము ఎముకలకు కుళ్ళు. వీటిని అదుపు చేయటం ఎవరి వల్ల అవుద్ది? నువ్వు నేను చేయగలం. వీటిని మన వల్ల అవుద్దండి అదుపు చేయటం. ప్రతి ఒక్కటే లెక్క చెప్పవలసిందే. నీవైనా నేనైనా సముద్రమైనా భూగర్భం అయినా సరే, పాతాళ లోకమైనా సరే, ఎవరైనా సరే ప్రభువు ముందు తీర్పు దినాన లెక్క చెప్పవలసిందే. నువ్వు బ్రతికే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతుకు, 900 సంవత్సరం నువ్వు లెక్కలోనే ఉంటావు. అక్కడ నీ లెక్క సంపూర్తి అవ్వదు అప్పుడే. ఏమండి ఈ 70-80 సంవత్సరాలకు అదిరిపడిపోతున్నావు. మరి అక్కడ 930 సంవత్సరాలు ఓ ఓ ఓ ఓ అని ఆడవాలి కదా. వాడు తప్పించుకుంటావా? ఈ లోకంలో మనుషులు తప్పించుకుంటాం. మనుషులు కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేం కదా. ఏ రోజు లెక్క ఆ రోజు పడిపోతుంది కదండి. అంటే ఏ రోజు లెక్క ఆ రోజు పడిపోతుంది. అయితే ఈ లెక్క నుంచి తప్పించుకున్నట్టు ఒక మార్గం ఒకటి ఉందండి. ఏమిటంటే ఆ మార్గం లెక్క ఎప్పుడు పెడతాయి అంటే, నువ్వు రాత్రి 12 దాటినాక 1 గంట 2 ఆ టైంలో గ్రంథాలు ఇప్పి ఏమంటే కరెక్ట్ పాయింట్లో తెత్తాయి. ఏది కొట్టి వేయవాలి, ఏది ఉంచవలింది ఏమంటే నిర్ధారణ అయ్యేది అప్పుడే. అప్పటి వరకు ఎందుకు నిర్ధారణ అవ్వదంటే, నిర్ధారణ అప్పటి వరకు ఎందుకు అవ్వదంటే, కొంతమంది లేటుగా పడుకుంటారు కదా. ఏమంటే సంతకాడ పడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పండుకున్నప్పుడు ఆ దినమంతా చేసిన విషయాలన్నీ ఒప్పుకున్నప్పుడు వాటిలో ఏమైనా క్షమించబడిన ఏమన్నా ఉంటే వారి కనికరము చప్పున కన్నీటితోనూ ఆత్మ ఫలములతోనూ, కొంతమంది కన్నీటితో దుఃఖంతో రోదన చేస్తారు చూడండి. ఆ రోదన ఫలితముగా ఏదైనా విడిపించబడవలసిన పాపములు ఏమన్నా ఉంటే, విడుదల పొందగలిగినవి ఉంటే అప్పుడు ఈ గ్రంథంలో, ఈ వేరొక గ్రంథంలో తీసివేసి దీనిలో రాస్తారు. అర్థమవుతుందా ప్రియులారా? నీ ఒప్పుకున్న పాపాన్ని క్షమించబడితే అక్కడ ఈ గ్రంథంలోకి కొట్టివేసి ఈ గ్రంథంలో రాయబడతాయి. అందుకని అప్పుడు వరకు లెక్కలు వెళ్ళవు. అంటే అప్పుడు వరకు లెక్కలు వెళ్ళవు. ఏమో ఏ టైం లేచి ప్రార్థన చేస్తావో తెలియదు కదా. అంతా నిశ్శబ్దం అయిపోద్ది. 1:30, 1 గంట 2 అనేది అప్పటికి ఏమంటే దేశం అంతా నిశ్శబ్దం అయిపోద్ది. ఎవరికి వారు మంచి నిద్రలో ఉంటారు కనుక లెక్కలు అప్పుడు తీయబడతాయి. ఇంకప్పుడు ఖాయం చేసింది ఎవరు తీసేటకు లేదు. ఖాయం అయిపోయినట్టే అది. అర్థమవుతుందండి? అప్పుడు ఖాయం అయిపోయినట్టే. అందుకని రేయి మొదటి జామున అంటే ఉదయం 4 గంటలు, 3:30, 4 గంటల సమయాన్ని లేచి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి దీవెన వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఉదయం 4 గంటలకే దేవదూతలు ప్రతి గృహాన్ని దర్శిస్తూ ఉంటాయి. ఉదయం 4 గంటలకే దేవదూతలు వచ్చి గృహాలను దర్శిస్తాయి. అప్పుడు నీ గృహంలో నుంచి దేవునికి మొరపెట్టడం వినబడింది అనుకోండి, నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నావు అనుకోండి, ఆ ప్రార్థన విజ్ఞాపన ఏమంటే మళ్ళీ చేర్చబడుద్ది. అక్కడికి నీ ప్రార్థన విజ్ఞాపన చేర్చబడుద్ది కనుక అప్పుడు దేవదూతలు మళ్ళీ నీకు కొన్ని మార్కులు వేస్తాయి. ఏమండి చిన్న వయసులోనే చనిపోయాడండి. ఏమండి లేత వయసులోనే చనిపోయాడండి. మేము ముదిరిని ఎప్పటి నుంచో ఉన్నాం, మేము ఎట్టాగా ఉన్నామంటారు కొంతమంది. కొన్ని విషయాల్లో నేను చెప్పవలసింది ఏంటంటే, కొన్ని విషయాల్లో ఆయన రాయవలసిన గ్రంథంలో పేజీ నిండిపోవచ్చు త్వరగా, అప్పుడు కూడా చింపివేయబడద్ది. వినపడుతుందండి? లేదు, కొన్ని నిండకపోయినా వారు పూర్వీకుల పితరులు చేసిన వాటిని బట్టి, అంటే పూర్వీకుల పితరులు చేసిన దాన్ని బట్టి కొన్ని సంపూర్తి అయిపోతాయి. కొంతమంది దుర్మార్గంగా జీవించినా బ్రతుకుతారు ఉద్దేకాలం. చూడండి, వాళ్ళు ఈ భూలోకంలో నరకం ఎలా ఉండదో చూడాలని దేవుడు ముందు ఎక్కడ చూపిస్తాడు వాళ్ళకి. ఏమంటే భూలోకంలోనే నరకం చూపించినాక తర్వాత వాళ్ళని చేర్చవలసిన గమ్యస్థానం ఏందనేది పరిశీలన చేస్తాడు దేవుడు. ఎందుకని అంత సమయం ఎందుకు ఇస్తాడంటే, దుర్మార్గుడు అందుకని వాక్యం ఏమంటే, ఒక దుష్టుడు మరణవంతుడి చేత నాకేమైనా సంతోషం అని అంటుంది కదా. దుష్టుడు మరణవంతుడు దేవుడికి ఇష్టం కాదు. అతను కూడా పశ్చాత్తాపడి తను సరి చేసుకుని లోబడి దేవునికి అనుకూలముగా లోబడి జీవించినప్పుడు దేవుడు ఆ వ్యక్తి విషయమే కనికరం చూపిస్తాడు. అందుకని ఆ వ్యక్తికి ఎక్కువ సమయం ఇస్తాడు. బైబిల్ ఏమని ఉంది? నీతిమంతులు గృహాలు వర్ధిల్లుతాయని ఎక్కడ రాయబడలే. బైబిల్లో వేసు గృహం వర్ధిల్లద్దని చెప్పి రాశాడు. వేసు సంతానమే వర్ధిల్లద్దని చెప్పాడు దేవుడు. హోషేయ గ్రంథం చదివారా మీరు? హోషేయ గ్రంథంలో హోషేయ చేసుకున్నది వేషని. ఒక ప్రవక్త అయిన హోషేయ వేషని చేసుకోవాల్సి వచ్చింది.
ఎందుకని? వారికి కూడా దేవుని సువార్త ప్రకటించబడాలని దేవుడు ఒక మంచి ఉద్దేశం నిర్ణయించి వాషయ గ్రంథంలో అతనికి ఆ శిక్ష విధించాడు. శిక్ష కాదండి, అది శిక్ష కాదు. వారు ఉన్న పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడం కొరకు దేవుడు అలాగ వారికి నిర్ణయించాడు, కాలాన్ని నిర్ణయించాడు. మన జీవితంలో కూడా తండ్రి ఇస్తున్నాడంటే మన మంచితనం లేకపోతే మన గొప్పతనం కాదండి. మన పూర్వీకుల పితరులు ఎవరు సరైన ప్రార్థన చేసిన వాళ్ళు ఉండారండి? ఏమండి? ప్రభు నేను పాపినని ఒప్పుకుని ప్రార్థన చేసి కన్నీరు గార్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మన పూర్వీకుల పితరులు. వాళ్ళంతా ప్రార్థన వ్యర్థం చేసి దేవునికి ఎంతో దుఃఖకరంగా మిగిలిపోయిన వ్యక్తులు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. వారికి కూడా మనకు అడ్డుబండలుగా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళ ఆస్తి ఏమంటే మనం ముత్తాత సంపాదించాడు అనుకోండి, ఒక 4 ఎకరాలు ఉదాహరణ చెబుతాను అంటే మనం వచ్చేటప్పుడు 4వ తరం వచ్చింది అనుకోండి, ఉంటే దాంట్లో కూడా మనకు హక్కు వచ్చింది. హక్కు ఉంటుందా లేదా? రమణ ఉంటుందా? 4 తరాలు మా ముత్తాతలే పోనీ అని వదిలేస్తామా? ఇవి కూడా అంతే. అప్పుడు ఇవి కూడా దాగిపడి ఉంటాయి మన కొరకు. సిద్ధం చేసి ఉంచుతాడు దేవుడు. ఏమంటే ఏటికాటికే మంచికి మంచి చెడుకి చెడే దేనికి దానికే కేటాయించబడతాయి. వీటిని మనం ఆలోచించాలి. ఇది దేని నుంచి వచ్చింది, దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, లాభకరమే కాదన్నట్ల. తర్వాత నీ బిడ్డలకు ఇచ్చేటప్పుడు దాని నుండి నీ బిడ్డలకు స్వాస్థ్యం ఏమి వెళ్తుంది అనేది కూడా ఆలోచించాలి. అందుకని మంచి చెడులను ఆలోచించే మనసు కావాలి ముందు. అంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడము ఒకసారి. 6:13 ఒక మాట ఉంటుంది చూడు. 6:3 ఒకసారి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడును, అలాగనే మనమును నూతన జీవం పొందుట ద్వారానే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. దేవుడు కూడా సమాధి చేయబడ్డాడు, మనం కూడా సమాధి చేయబడతాము. ఆయనకి రాయి పెట్టారు, మనకు మట్టి వేసారు పైన. అండి ఆయన తిరిగి లేవటానికి అవకాశం ఉంది, అందుకే ఆయనకు రాయి పెట్టారు, మనకి మట్టి వేసారు. మరి ఆయన లేకపోయినప్పుడు మనం కూడా లేపబడతాం కదా. యేసుప్రభు చనిపోయినప్పుడు అంటే యేసుప్రభు చనిపోయినప్పుడు గురుడిపేడే రోజు బైబిల్ ఏమనుందంటే ఆ దినము అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంటే భూమి ఆకాశములు చీకటమై మగును, ఏమంటే గుడి తెరలు చిరిగిపోబడును, భూమి కంపించి నీతిమంతులైన వారు లేపబడి ఉన్నారు అని చెప్పబడుతుంది. ఏమంటే నీతిమంతులైన వారు లేపబడి ఉన్నారని చెబుతుంది బైబిల్. అలాగే మళ్ళీ ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ మిగిలిన వారు అంటే అప్పటికి ఎవరు లేపబడ్డారంటే యేసు ప్రభు చనిపోయి ఏమంటే చనిపోయినప్పుడు లేపబడిన వారు ఎవరంటే ప్రభువుకు ముందు క్రీస్తు పూర్వం ముందుగా చనిపోయిన వారు ఉన్నారు కదండి, నీతిమంతులు ఉన్నారా? వారు లేవబడ్డారు. ఇప్పుడు క్రీస్తు వచ్చినాక తర్వాత జరిగిన విషయాలన్నిటిలోనూ నీతిమంతులైన వారిని దేవుడు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు లేపుకుని తీసుకెళ్తాడు. ఆయనతో పాటు ఆయన భూమి మీదకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వీరిని కూడా లేపుకొని తీసుకెళ్తాడు. వారి కొరకే ప్రభు వచ్చేది. ఇంకా ప్రభు భూమి మీద పనే ఉంది నీతిమంతులైన వారిని లేవనెత్తటకి. అర్థమవుతుందండి. నిన్ను నన్ను కూడా లేపుకెళ్ళాలి అని ఆ దేవుడికి ఆశ ఉంది. కానీ మనం లెగిసి వెళ్ళాల్సిన మనసు మనకు కలిగి ఉండాలి కదా. అంటే దేవుడు లేపుకెళ్ళాలని ఆశపడుతున్నాడు, కానీ ఆయనతో పాటు లెగవాలనే మనసు మనకు ఉండాలిగా. ఆయన ఎప్పుడో వస్తాడు. ఈలోపు మనం చేయాల్సినవన్నీ చేసేసుకుని తీర్చుకోవాల్సిన కోరికలన్నీ తీర్చేసుకుని మన ఇష్టానుసారంగా మనం జీవించేస్తే వెళ్ళిపోతామండి. అప్పుడు అంటే ఆయన కూడా అంటాడు కదా, అయ్యా నీ కాలం అంతా అమ్మ నీ కాలం అంతా ఎంత కాలయాపన చేసావు, వ్యర్థం చేసావు కదా, ఇప్పుడు నాకు అవసరం లేదు. ఏమండి కొట్టుకాడికి వెళ్తాము, 3 రోజుల కిందట తెచ్చిన కాయలు అక్కడ ఉంటాయి, ఈరోజు తెచ్చిన కాయలు అక్కడ ఉంటాయి. ఏటిని నేర్తాం మనం? ఏమండి ఫ్రెష్గా ఉన్న వాటిని నేర్తామా, ముడిచిపోయిన వాటిని నేర్తామా? దేవుడు కూడా అంతే. ఆయన కొరకు యథార్థంగా ఉన్న వారిని లేపుకుంటాకి ఇష్టపడతాడు. ఆయన ఏందో ఏమంటే అవకతవకలుగా ఉన్న వారిని విడిచిపెట్టేస్తాడు. ఏమంటే ఈ లోకంలో ఒక్కరోజు ఊరిని అలా కోసి వండుకుంటే
సాయంత్రానికి అరిగిపోయేదానికే మనకింత ప్రాముఖ్యత కావాలి కదా. మరి ఆయనతో పాటు 930 సంవత్సరాలు ఉండాలి కదా అండి. 930 సంవత్సరాలు ఆయనతో జీవించాలి కదా. మరి ఎలాంటి అవకతవకలు ఉన్న వారిని తీసుకెళ్తాడా దేవుడు? మనం తీసుకుంటాకి ఇష్టపడతాడా? ఏమంటే వెళ్ళిపోయిన వంకాయలను కొంటాకు నువ్వు ఇష్టపడవు. ఏమంటే నీ శరీరం అంతా పాడు చేసుకుని నువ్వు సమయాన్ని కాలయాపన చేసి నీ ఇష్టానుసారంగా ఎచ్చలవిడిగా జీవించి నిన్నెందుకు తీసుకుంటాడు దేవుడు? అప్పుడు ఆయన కూడా ఫ్రెష్గా ఆయన కొరకు ఎదురు చూసేవారిని, ఆయన కొరకు ఆత్మతోనూ సత్యముతోనూ ఎదిగేవారిని దేవుడు ఎత్తుకుంటాడు. ఆ కాలం కొరకే, ఆ మనుషుల కొరకే యేసు ప్రభు వారు ఎదురు చూస్తుంటాడు. అంతేగాని ఎవరో ఒకళ్ళు దొరికారని ఎత్తుకెళ్ళడండి. ఏదో ఒకటని మనం తీసుకున్నప్పుడు ఎవరో ఒకరైనా ఎందుకు తీసుకోవాలి, ఆయన ఎందుకు తీసుకుంటాడు? గ్రహించండి మీరు కూడా, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది గ్రహించాలి. ఒక ఆత్మీయ గ్రహింపు. అందుకని నేను రాత్రి చెప్పాను కదా, మొదట కనిపెట్టవలసిన వాటిల్లో కొన్నిటికి మూడో నేత్రం కావాలి, ఆత్మీయ నేత్రం. ఈ కళ్ళు లోకంలో ఉన్న ప్రతి చెడుగును మంచిని అన్నింటిని చూస్తాయి, కానీ చెడుగును ఆకర్షిస్తాయి, మంచిని ఆకర్షించవు. మంచిని ఆకర్షించేదైతే రోజుకు 2 గంటలు, గంటన్నర బైబిల్ చదువుతాయి. నా ముందు నా కొరకు ఏం రాజు సిద్ధం చేసి పట్టి ఉందో, దేవుడు నా కొరకు ఏం సిద్ధం చేశాడో దీన్ని నేను చదవాలి, నా జీవిత చరిత్ర ఎలాగుంది, దేవుడు నన్ను ఎలాగ చేర్చుకోవాలనుకుంటున్నాడని దీని వైపు దృష్టి పెడతాం. ఏమంటే లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా, వాళ్ళ లోట్లు ఏంటి, వీళ్ళ లోట్లు ఏంటి, వీళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి అంటే లేనిపోయిన సత్తంతా ఎత్తుకొచ్చి ఈ మైండ్లో పెట్టేసుకుని మైండ్ అంతా ఖరాబు చేసుకుని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏమంటే మోకాళ్ళు పోని ప్రార్థన చేస్తుంటే ప్రభువా నాయన అంటావు, కానీ నీ తలంపులు అక్కడే ఉంటాయి, ఎక్కడా తిరిగి వచ్చిన కాడే ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అక్కడే నీ తలంపులు ఉంటాయి. నువ్వేమేమి మాట్లాడావు అయ్యే దృష్టిగా నీ ముందుకు వస్తాయి. చేసింది చాలే లేకపోయా పెద్ద అంటే పరలోకం ఇల్లులాగా. ఇప్పుడు దాకా తిరిగి వచ్చి తొక్కిందని నేనే, ఇప్పుడు తొక్కి వచ్చిన పెంటలన్నీ ఇప్పుడు కడుగుతావా? ఇప్పుడే పోతాయా? పొద్దునుంచి తొక్కిన ఆరిపోయిన ఇల్లేలే అంటే పొద్దునుంచి తొక్కిన ఆరిపోయిన ఇల్లే లేకపోయా సాలుగాని అంటే సైతాన్ వచ్చి. ఎందుకని నువ్వు బాగుపడితే మరి వాడు పని చేయుగా. ఏమంటే నువ్వు బాగుపడితే వాడు పని చేస్తావా? చెయ్యు. చేయనప్పుడు నిన్ను ఎలాగా చేయనెత్తే, నిన్ను ఎలా బాగుపడేస్తాడు సైతానుడు? నువ్వు లోకానికి అతుకుపోయావు, అంటుకుపోయావు, ఆకర్షణీయంగా అయిపోయావు. అయస్కాంతం పినిసి అట్లా టచ్ అయిపోతాయి, అట్లా టచ్ అయిపోతున్నావు లోకంతో, నువ్వు పాపంతో నువ్వు టచ్ అయిపోతున్నావు. నువ్వు ఎలా పెట్టగలవు గబుక్కుని? అంత సులువైన పనేనండి. నీతి నుంచి జారిపోవడం కష్టమే, సులువే, కానీ చెడుగు నుంచి నీతిలోకి రావడం చాలా కష్టం అండి. ఇది కష్టమైన పని అంటే ఇది శ్రమల కొలలో కాపాడాలి. తీగల మీద నడిచినంత ప్రమాదం. పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలంటే తీగల మీద నడిస్తే తేలిక. ఇది ఇంకా ఎంతకంటే కష్టమైనది. అదవుతుందా? దీనిని మనం పరిశీలన చేయాలి. మన జీవిత విధానం ఏంటి? మనం అందరూ క్రైస్తవులమే. ఏమండి అవసరమైతే పండగ చేసుకుంటాం, 10,000 పడవచ్చు, డబ్బు పడేస్తావు అంటే డబ్బు అంతా పడేస్తావు. జీవితాన్ని కూడా ఇవ్వాలి కదా దేవునికి. నీ డబ్బు కంటే ముందు నీ హృదయాన్ని పడేయాలి దేవుని దగ్గర. పడేసి దానిని జాగ్రత్త చేసుకుని ఏమంటే సమృద్ధి జీవంలో నడుస్తున్నప్పుడు అప్పుడు నువ్వు ఇచ్చే డబ్బుకి పెడతాడు దేవుడు. ఏమంటే దేవుడు పెడతాడు, ఇది నా కుమార్తె నా కుమారుడు, వారి కష్టాము, వారు శ్రమపడి విశ్వాసాన్ని నేర్చుకుని విశ్వాసంలో జీవించిన జీవితానికి తగిన పరలోకంలో సిద్ధం చేయబడాలని దేవుడు ఒక సిద్ధపాటు కలిగి ఉంటాడు. అంటే ఒక సిద్ధపాటు కలిగి ఉంటాడు. నీ పక్షాన నా పక్షాన ఉంటాడు. దాని కొరకు ప్రయాసపడాలి మనం. అంతేకాని అర్థమైన వాటి కొరకు కాదండి. అంటే వ్యర్థమైన వాటి కొరకు కాదండి. మనం చిన్న వాటికి అల్పమైన వాటితోనే సంతృప్తి పడిపోతాం. అబ్బా దేవుడు నాకు ఎంత గొప్ప మేలు చేశాడండి. అంటే ఒక బాధ ఎక్కువ పడితే దేవుడు గొప్ప పని చేశాడంట. అంటే లేదు ఇంకేదన్నా మనం అనుకున్నది తలబెట్టగానే అయిపోయింది అనుకోండి, దేవుడు ఎంత గొప్ప. మరి దేవుడి కొరకు నువ్వేం చేసావు? దేవుడి కొరకు చేశాడు, ఆ పని కాదంటలా. దేవుడి కొరకు నువ్వేం చేసావు అంటే దేవుడి కొరకు నువ్వేం చేసావు ప్రశ్నిస్తాడు దేవుడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అప్పుడు. అదేనండి క్రైస్తవ జీవితం. అంటే ముళ్ళబాట, దాంట్లో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతుంటాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతుంటాయి, వేదన ఎదురవుతుంటుంది, తిరుగుబాట్లు ఎదురవుతుంటాయి, తిరస్కారాలు ఎదురవుతుంటాయి. వీటన్నిటిని జయించుకుంటూ ముందుకెళ్ళేవాడే క్రైస్తవుడు. అమ్మోన్ అని వాళ్ళు ఎట్ట అన్నారు కదా, లేకపోతే అమ్మోన్ అన్నాళ్ళు అట్ట అన్నారు కదా. ఇదంతా మనకు అనవసరం అండి. వాళ్ళేంటి నేనేంటి, వాళ్ళెంత నేనెంత, నన్ను అంటారా అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేను రాజునని చెప్పాడు. యూదులకు రాజు అంటగా నీవన్నట్టే ఎదురు చెప్పాడా? నువ్వేదంటే ఉంటే అదే, ఇంక రెండోది ఏం చెప్పలా ప్రభు. మాట్లాడవచ్చు ఆయన కూడా, మాట్లాడతాక ఆయనకు కూడా నోరు ఉంది, కానీ ఆయన మాట్లాడటానికి ఇష్టపడలా. ఏమండి
అయితే నువ్వు మౌన అంగీకారమా అన్నాడు. ఆయన ఏం మాట్లాడాల, తెలుసు, పిలాతుకు కూడా తెలుసు. అందుకని ఏమన్నాడు, ఈ నీతిమంతుని రక్త నిమిత్తం నాకు అపరాధము రాకుండా, ఏ పాపము నా మీదకి రాకుండా చేతులు కడుక్కున్నాడు. ఆయన నీతిమంతుడని పిలాతుకు తెలుసు. నేను నిడిపించగలిగిన సమర్థత నాకు ఉందన్నాడు. నీది సరిపోదు, పైనుండి రావాలి అది నాకు అన్నాడు. అంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుండి వస్తేనే కానీ నీదైతే నాకు అవసరం లేదని చెప్పాడు యేసు ప్రభు. అయ్యా ఎట్టగొట్టవు, ఈ ముళ్ళకిరీటం నుంచి కానీ ఈ శిలువ మరణం నుంచి నన్ను తప్పించాయా? మనమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాం అవసరం అయితే. ఎవరైనా నీకు ఈ రకంగా సహాయం చేస్తా, నీ కాళ్ళు మొక్కుతాను బాంచా, నీకు చచ్చిపోయే వరకు నీ కాళ్ళ కాడే పడి ఉంటాను. ఏమండి, దేవుడు కూడా అవసరం లేదు నాకు, నువ్వే నాకు దేవుడు అని మొక్కుతాం మనం. అవునా కదా? లోబడిపోతామా లేదా? ప్రాణాపాయం ఇచ్చినప్పుడు లోబడతామా? ఏమన్నా చెప్పండి, పెద్దోడు నువ్వే ఇక్కడ. ఏమండి, ఖచ్చితంగా అదే పని చేస్తాం. కానీ అది చేయకూడదండి, అది తప్పు. నేను ప్రభువుని నమ్ముకున్నా. ఏమంటే మరణమైనను, హింస అయినను, శ్రమ అయినను, కరువు అయినను, ఏమంటే ఖడ్గమైనను అన్నిటికీ నేను సిద్ధంగానున్నా. నేను దీనికి తల వంచను, నా ప్రభువుకి ఇది విరోధమైనది అని నువ్వు ఎప్పుడైతే కరాఖండితంగా చెబుతావో ఆ రోజే నిన్ను కఠినుడిగా చూస్తారు. కానీ తర్వాత నువ్వంటే వాళ్ళు భయపడతారు. ఈయన కదపకూడదు, కదిపితే ఏదో చెబుతాడు, ఎందుకు అది కదపటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు మనకి కానీ కర్మ ఆడేపోతాడని వదిలేస్తారు. అంటే కొద్ది కాలం వెళ్ళేస్తారు, కొద్ది కాలం లోకం మనం వెళ్ళేసిద్ది యథార్థంగా ఉంటే. తర్వాత అదే ఆకర్షించబడుద్ది, ఏదో ఒక రోజు ఆకర్షించబడుద్ది. ఎందుకని వారి జీవితాల్లో వచ్చిన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులను బట్టి వారు అప్పుడు అర్థం చేసుకుంటారు, మనకు సమాధానం, శాంతి, సమాధానం కావాలంటే పలానా స్థలానికి వెళ్ళాలి, పలానా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవుని దగ్గర మనం ఎలా చేయాలి, ఏం చేయాలన్నది ముందు నేర్చుకోవాలి. ఈ ఆలోచన వచ్చిద్దండి. దేవుడు నీకు ఇస్తాడు అప్పుడు. అంతేగాని నాకు అన్నీ తెలుసు అనుకుంటే నేను ఎవరో బాగు చేయలేదు. యేసు ప్రభు వచ్చి చెప్పిన, అయ్యా నువ్వు అంత బలం గలవాడివి, ఏమంటే అంత గొప్ప వ్యక్తి అయితే 33.5 సంవత్సరాలకే చచ్చిపోతావు నువ్వు. వాళ్ళు సిలివేస్తుంటే ఎదురికించి నువ్వు వాళ్ళని జయించవచ్చుగా, నువ్వెందుకు చనిపోయావు, నువ్వు నాకు చెప్పాడు అయ్యావు అంటాం. ఎందుకంటే సమయానుకూలతను బట్టి మనం మాట్లాడతాం. అంటే సమయానుకూలతను బట్టి మనం మాట్లాడతాం, అంతేగాని సమయం ఏదో తెలుసుకోం. మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి ఆ సమయానికి మనం మాట్లాడేస్తాం. అలా మాట్లాడుతాం, దేవుడికి రాలా. ఆయన ఏమన్నాడు, నీవు నన్ను నడిపించవసరలా, నేను తలుసుకుని నా తండ్రికి మొరపెడితే 12 యుగముల కంటే ఎక్కువ దూతలు వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తే ఈ భూమి మీద అన్నాడు. అంటే ఒక దూత వస్తే అంటే ఒక దూత వచ్చినప్పుడే అంటే 185,000 మందిని చంపింది ఒక ఖడ్గం వేసి. అంటే ఒక్క దూత వచ్చి ఒక ఖడ్గం విసిరితే 185,000 మంది. మరి 12 యుగములు అంటే ఎన్ని వందలు వస్తాయో చూడండి, ఎన్ని వేలకు సంఖ్య వస్తారు యుద్ధం చేయటానికి. ఎవరు ఆగుతారండి? దేవుని ముందు మనం ఆగలమా? ఆయన ఉగ్రత వస్తే నువ్వు నేను ఆగలమా? క్షణంలో మహిమైపోతాం మనం. అందుకని దేవునికి నమ్మకంగా జీవించండి. లోటుపాట్లు ఉంటే సరిచేస్తాడు దేవుడు, సరిచేస్తాడు. ఎంతమంది రోగులను స్వస్థపరిచాడు, గుడ్డివారిని బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, పక్షవాయం గల వారిని లేవనెత్తాడు, అంటే రక్తస్రావంగాలతో బాధపడుతున్న వారిని బాగు చేశాడే దేవుడు. ఈ చిన్న చిన్న సమస్యల నుంచి మనల్ని నడిపించలేడా? ఆయన చేత కదా, అంటే ఆయన చేత కదా. తెలుసు అన్ని విషయాలు ఆయనకి తెలుసు. ఆయన నామంలో ఏదైనా జరుగుద్ది. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు రావట్లేదా? ఏమండి, వ్యాధిగ్రస్తులు బాగుపడతలేదా? నేను కొత్తగా రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక ఆయన 6 మాసాలు 7 మాసాలు మంచంలో ఉన్నాడు, క్యాన్సర్తో బాధపడుతూ. యేసు ప్రభువుని గురించి తెలియపరిచాను. క్రైస్తవుడే అంటే బాప్టిస్ట్ చర్చికి వెళ్తారు, క్రైస్తవుడే. నేను కొన్ని విషయాలు మాట్లాడాను, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కరెక్ట్గా 6 నెలలకు లేచి అంటే ఆయన పని ఆయన చేయగలిగే స్థితికి వచ్చాడు. అన్ని అవయవాలు బాగుండానే ఉండే, నాకు ఏం పర్వాలేదు అనుకున్నాడు. నేను చెప్పిన వాటిలో కొన్ని మర్చిపోయాడు, ఔపత్యం చేశాడు. నేను ఇక్కడికి వచ్చిన 3 నెలలకే చచ్చిపోయాడు. ఆ రోజు ఉదయం నేను ప్రార్థన చేశాను. భార్య ఫోన్ చేసింది, అయ్యా పరిస్థితి బాగలేదు నాన్నగారికి, ఏంటో మరి నాకేం అర్థం కావట్లేదంటే, అమ్మా దేవుణ్ణి అడుగుదాము అని చెప్పి నేను పైకి మెట్ల మీదకి వచ్చి మధ్యలోకి వచ్చి ప్రార్థన చేశాను. మళ్ళీ నేను మెట్లు దిగినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి, నాన్నగారు చనిపోయారు, సమాధి కూడా చేసి వచ్చేసామని చెప్పి ఫోన్ చేసింది. నీ ప్రార్థనే ఆయన జీవితానికి చివరి గడియలకి అది గుర్తు అనిపించింది. ఆ ప్రార్థన ఫలితము, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నమ్మకం ఉందయ్యా. నాన్న మరి తప్పులున్నా సరి చేసుకున్నాడు కనుక తినే ఆహారంలో ఔపత్యం చేశాడు. అంటే రొయ్యలు, చికెను, ఏటమాసం ఒకసారి
ఫంక్షన్కి దొరికింది చానాల తర్వాత తింటున్నానని చెప్పి తినేసాడు. కరెక్ట్గా 3వ రోజునే చచ్చిపోయాడు. అంటే ఆయన బాగుపడటానికి ఎన్నో నెలలు టైం పట్టింది, చనిపోవటానికి 3 రోజులు పట్టింది. అంటే బలహీనత సింపుల్గా వచ్చింది, కానీ తగ్గటానికి ఎంతో సమయం పట్టింది. అర్థమైందా ప్రియులరా? దేవుడు నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి నీవు నేను యథార్థంగా జీవించి నీవు కావాల్సింది ఏది అడిగినా ఆయన ఇస్తాడు. కానీ అడగటం రావాలి. అడగటం రావాలి. మనం ఎప్పుడు కూడా దేవుని శాసించే రీతిలో అడగకూడదు. అంటే ఒక యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు కొద్దిగా డబ్బులు అవసరమని, అవసరం అయ్యిందయ్యా, కొద్దిగా చూడండి అయ్యా, బాధల్లో ఉన్నానయ్యా, నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పుకుని ఎంత వినయంగా మాట్లాడతావు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభా నువ్వు వచ్చేయి, ఇచ్చేయని శాసిస్తావు. ఆయన కొరకు మనం ఏం చేసామని ఆయన్ని శాసించాలి. శాసించడానికి మనకు అధికారం ఉంది. ప్రతి విషయంలోనూ మోకాళ్ళ మీద నిలబడి ఆయన పాదాల దగ్గర మనం మోకరించి మా పాదాలు పట్టుకుని అడిగితే దేవుడు చేయని కార్యం అంటే ఈ భూమి మీద లేదండి. దేవుడు చేస్తాడు, కానీ సమయం పట్టుద్ది. ప్రతిదానికి సమయం పట్టుద్ది. వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానన్నాడు కదా దేవుడు. ఆ క్రియల కొరకు, ఆ క్రియలను సరి చేసుకునే వరకు ప్రతిఫలం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం. రేపు చివరి దినము, రేపటి కొరకు కూడా 1 నిమిషం ప్రార్థన చేయండి. రేపు కూడా వాతావరణం దేవుడు మనకు అనుకూలంగా ఇవ్వాలని, రేపు కూడా దేవుడు మనకు వాతావరణం అనుకూలంగా ఇవ్వాలని 1 నిమిషం ప్రార్థన చేయండి అందరూ. నాయన మంచి వాతావరణం ఇచ్చారు. కరెంటు విషయంలో కూడా మీరు మాకు ఎంతో సహకారులుగా ఉన్నారు. మేము ప్రేమించకపోయినా ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ప్రేమ ద్వారా, దయ ద్వారా కాపాడబడుతున్న మా బ్రతుకుల్లో ప్రభువా ఒక ఉన్నతమైన ఉద్దేశాలను మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. ఆ ఉద్దేశాలను నెరవేర్చే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఆ మనసుతో మేము మీ సన్నిధికి వచ్చేవారిగా మమ్మల్ని సిద్ధం చేయండి. ఎవరో చూడాలనో, ఎవరో మమ్మల్ని మెచ్చుకోవాలనో, ఎవరో మమ్మల్ని గణపరచాలని మేము రావద్దు ప్రభువా. మీరు చూస్తున్నారు. ఉన్నత దేవుడు మీరు. మీ ఉద్దేశాలు వేరు, మా ఉద్దేశాలు వేరు. మనుషుల ప్రణాళికలు వేరు, మీ ప్రణాళికలు వేరు ప్రభువా. ఆ వేరు ప్రణాళికల్లో బ్రతుకుతున్న మాకు మీ చిత్తం మా గృహాల్లో నెరవేరాలని ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ అవసరతల్లో ఉన్నారో మాకు తెలియదు ప్రభువా. సమస్తం ఎరిగిన దేవుడు మీరు ప్రభువా. వారి అవసరతలు తీర్చే దేవుడు మీరు గనక మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాము తండ్రి. వారి అవసరతలు తీర్చండి. అక్కర్లు తీర్చే దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు చెబుతున్నాము ప్రభా. నాయనా యవన బిడ్డలు ఉన్నారు నాయన, యవనస్తులైన భార్యాభర్తలు ఉన్నారు నాయన, ఒంటరి మహిళలు ఉన్నారు ప్రభా, భార్యాభర్తలు నడిప్రాయంలో ఉన్నవారు ఉన్నారు ప్రభా, వృద్ధాప్రాయంలో ఉన్నవారు కూడా ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి మీ ఆదరణ దయచేయండి. వారికి కావలసిన సమస్త సమయాన్ని ప్రభా మీకు ఇచ్చి సమస్త ఈవులను పొందటకు తగిన వారికి సిద్ధం చేయమని నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచి, నీ చిత్తమైతే ప్రభా మీరు మాకు సమయం ఇస్తే మళ్ళీ రేపు ఇలాగే ప్రభా ఈ స్థలంలో కలుసుకున్నటకు సహాయం చేయమని యేసు పుణ్య నామములు అడిగి వేడుస్తున్నాం తండ్రి. మన తండ్రి యొక్కయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ గ్రామానికి, ఇక్కడున్న ప్రజలకి నైనా సమస్తము ఈవులు కలిగి జీవించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. దయచేసి మీ అందరికి వందనాలు. రేపు చివరి రోజు రేపు చివరి రోజు దయచేసి అందరూ రండి. రేపు ఉదయకాలం మందిరంలో ఉంటుంది ప్రార్థన. రాగలిగిన వారు 11 గంటలకు అక్కడికి వస్తే అక్కడ కూడా ఒకే మేము గంటలు చెప్పమండి. 1 గంట, 1.5 కంటే ఎక్కువ చెప్పము. ఎందుకంటే ఇతరులని ఇబ్బంది పెట్టడము దేవుడిని పద్దాక మనం పరీక్షించడం మనకి ఇష్టం అనిపించదు. దేవుని దగ్గర సమయాన్ని తీసుకుందాం. ఇంకంతోడు ఈ రోజుకి ఇక్కడికే సెలవు. మీనాళ్ళు